జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ధర్మోరా, షెట్పల్లి, దొన్కల్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున దొన్కల్ గేట్ వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై I-63పై బైఠాయించి నిరసన తెలిపారు. యూరియా యాప్ కారణంగా ఎరువులు సకాలంలో అందడం లేదని, పాత విధానంలో ఎరువుల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరించాలని రైతులు నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ సబ్ కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. ధర్మోరా, షెట్పల్లి, దొన్కల్ గ్రామాలకు అవసరమైన మేర యూరియా సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. మరోవైపు ఆర్మూర్ రూరల్ సిఐ భీమ్గల్ సిఐ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రించారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. అధికారులు హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించిన రైతులు యూరియా సరఫరా సమస్య శాశ్వతంగా పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు చాలా సమస్య ఇచ్చిరంటూ ఫార్మర్స్ సొల్యూషన్ చేసి ఇది मेरा ऐप तो है नहीं ना जी, आप लोग ऐसे बात करें कि मैंने కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని పై ఆఫీసర్ పంపించాలని కలెక్టర్ వచ్చి లేదా ఆర్డీఓ వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ధర్నా పాల్గొంటున్నాము. ఇప్పుడే ఈ 2 నిమిషాల కింద ఆర్డీఓ వచ్చారు, మాకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. యాప్ని ఎత్తేసి ప్రయత్నము పై అధికారులకు చెప్తాము. మీ సొసైటీకి యూరియా లేదంటున్నారా, 10 లారీల యూరియా ఈ 2 రోజులలో మీకు పంపిస్తాం, లేనిలా మీరు మళ్ళీ దాన్ని సరే చేసుకోండి అని ఆయన చెప్పడం జరిగినది. మేము కూడా వారికి సవనీయంగా రాతపూర్వకంగా రాసాము. యాప్ తీసివేయాలి, మాకు సకాలంలో యూరియా కావాలి. మా సొసైటీకి తొర్తి, చెట్పల్లి, ధర్మోరా, దొన్కల్ ఈ 4 విలేజ్లకు మాకు 10 లారీలు కావాల్సిందిగా మేము సబ్ కలెక్టర్ గారికి చెప్పాము. వారు కూడా 2 రోజులలో దించిపిస్తారని హామీ ఇచ్చారు. ఒక్కలాగిన యూరియా అందుబాటులో లేకుంటే ఈ 3 రోజులలో మళ్ళా ధర్నా కార్యక్రమం పాల్గొంటాము. అది ఏ విధంగా అనేది ఇప్పుడు పోయి మీటింగ్లో ఒకటి పాల్గొని ఏ విధంగా ముందుకు పోతామనేది మీకు తెలియజేస్తాము. కావున రైతు చేసిన రాజ్యం చేసే వ్యవసాయం బాగుపడాలని చెప్పేసి చరిత్రలో అనేక సార్లు రుజువైంది. కావున మేము ఈ కడుపు గాలి మేము రోడ్ ఎక్కాము తప్ప ఏ రాజకీయ నాయకులను కానీ ఏ వ్యక్తి వాళ్ళకి వివరించడం కాదు. కావున మా డిమాండ్లు సబ్ కలెక్టర్ ఇచ్చాము. దయచేసి సబ్ కలెక్టర్ కూడా కలెక్టర్ అందజేసి మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. జై జవాన్, జై కిసాన్.